నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ అర్జున్ ఫ్రమ్ మేఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది హ్యుండై అల్కజార్. సో హ్యుండై అల్కజార్లో 6 సీటర్ ఆటో ట్రాన్స్మిషన్ టాప్ వేరియంట్, సిగ్నేచర్ వేరియంట్. సో ఇప్పుడు మనం దీని కంప్లీట్ రివ్యూ చేయబోతున్నాం. అసలు ఇది డీజిల్ వేరియంట్. సో డీజిల్ వేరియంట్ క్రెటాలో ఉన్న సేమ్ ఇంజన్ 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజన్లో సేమ్ దీంట్లో కూడా అదే ఇంజన్ ఉంది. బట్ ఎక్స్ట్రా 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ వేరే వేరియంట్ ఉంది. బట్ ఇప్పుడు దీంట్లో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కంపాటబుల్లా కాదా, యాజ్ ఏ డీజిల్ ఇంజన్ క్రెటాకి దీనికి కంపాటబుల్ కాదా, ఈ వర్షన్ 6 సీటర్ 7 సీటర్లో ఈ డీజిల్ ఇంజన్ పర్టికులర్గా సూటబుల్లా కాదా అని ఇప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసి ఫీచర్స్ ఎలా ఉన్నాయి, కంప్లీట్ దీనివల్ల యూజ్ ఏంటిది, ఇప్పుడు ఏరోడైనామిక్స్ దీంట్లో ఎలా ఉంటుంది, అంటే ఈ పర్టికులర్ 1.5 డీజిల్ ఇంజన్లో ఏరోడైనామిక్స్ ఎలా ఉంది, అంటే ఈ వెయిట్లో ఈ డీజిల్ ఇంజన్ ఈ పర్టికులర్ 6 సీటర్ అనేది ఎలా తిరుగుతుంది కర్వింగ్లో పర్ఫెక్ట్ అన్నీ చెప్తాను. విత్ ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ ఉంది, విత్ కంఫర్ట్ సిటీ ఎకో మోడ్లో కూడా ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నీ మీకు కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేశాను డ్రైవింగ్ చేస్తూ. బట్ అంతకంటే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. హ్యుండై అల్కజార్లో ఫ్రంట్ ఫేసింగ్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు సేమ్ ఎగ్జాక్ట్లీ ఒక గ్రేట్ గ్రాఫిక్ డిజైనింగ్ అనేది ఉంది రేడియేటర్ గ్రిల్కి. సో ఇక్కడ చూడొచ్చు విత్ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్స్, సరౌండెడ్ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్స్. సో హెడ్ ల్యాంప్స్ చూసుకుంటే క్రెటాలో ఏ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయో ట్రయో బీమ్ హెడ్ ల్యాంప్ సేమ్ యాస్టీస్ అలా ఉన్నాయి. విత్ ఏరోడైనామిక్ డిజైన్ లైట్గా చేంజ్ అయింది, షార్పర్గా డిజైన్ అయింది. బానెట్ మీద చూడవచ్చు మీరు లైక్ షార్పర్ డిజైన్ వచ్చినందుకు మనకి ఏరోడైనామిక్స్ అనేది ఈ పర్టికులర్ హయ్యర్ వెయిట్ ఉన్నందుకు ఒక వెహికల్ అనేది స్టేబుల్గా ఉండటానికి ఆ పర్టికులర్ ఏరోడైనామిక్ డిజైన్ అనేది బానెట్ మీద చేంజ్ చేశారు. సో డౌన్ సైడ్లో చూసుకుంటే హాలోజన్ ఇండికేటర్స్, LED ఫాగ్ ల్యాంప్స్ విత్ సిల్వర్ క్రోమ్ యాక్సెంట్స్ సరౌండెడ్గా ఇస్తున్నారు. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 360 డిగ్రీ కెమెరా వ్యూయింగ్ అనేది ఉంది. హ్యుండై లోగో కింద ఉంది. సో హ్యుండై లోగో కింద ఉన్నందుకు వ్యూయింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. డౌన్ సైడ్లో చూసుకుంటే సిల్వర్ స్కిడ్ ప్లేట్ అనేది వచ్చింది. అది కూడా మెయిన్ అంటే అది డమ్మీ టైప్గా యూజ్ అవుతుంది, మరి అంత పర్ఫెక్ట్గా లేదు. విత్ 4 పార్కింగ్ సెన్సార్స్ ఫ్రంట్లో బంపర్స్కి ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మెయిన్గా మీరు గమనించాల్సింది ఈ ఏరోడైనామిక్స్ అనేది డౌన్ సైడ్లో కూడా అంటే హెడ్ ల్యాంప్ డౌన్ సైడ్లో కూడా పర్ఫెక్ట్గా ఉంది. యాజ్ ఏ కంపేర్ టు క్రెటాకి కంపేర్ చేస్తే ఈ ఏరోడైనామిక్స్ వల్లనే మనకి ఈ డిజైన్ వల్లనే ఏరోడైనామిక్స్ కార్ అనేది స్టేబుల్గా ఉండటానికి పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. సో సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే మీరు చూడవచ్చు టైర్ సైజ్ 215/55 18-inch రేడియల్ టైర్స్ అలాయ్ వీల్స్ తోటి అవైలబుల్ ఉన్నాయి. విత్ 4 డిస్క్ బ్రేక్. సో 4 డిస్క్ బ్రేక్స్ వచ్చినా కూడా ఆ బ్రేకింగ్ బైట్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు 100 స్పీడ్ క్రూజ్ చేసినా కానీ బ్రేకింగ్ బైట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో టైర్ అప్ సైడ్ చూసుకుంటే స్క్వేర్డ్ ఆఫ్ వీల్ ఆర్చెస్ వస్తాయి. సో ఈ స్క్వేర్ ఆఫ్ వీల్ ఆర్చెస్ ఎందుకు వస్తాయంటే ఒక మినిమం ఆఫ్ రోడింగ్ చేయడానికి. సో మినిమం ఆఫ్ రోడింగ్తో పాటు యాజ్ వెల్ యాజ్ సిటీ డ్రైవింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ హైవే డ్రైవింగ్లో వెరీ సూటబుల్గా ఉండటానికి స్క్వేర్ ఆఫ్ వీల్ ఆర్చెస్ వస్తాయి. అలాగే గ్రేట్ డిజైనింగ్ కూడా ఈ స్క్వేర్ ఆఫ్ వీల్ ఆర్చెస్ వల్లనే వస్తుంది అండ్ ఏరోడైనామిక్స్ కూడా. సో ఇట్ సైడ్ చూసుకుంటే ABC పిల్లర్స్కి కంప్లీట్ పియానో బ్లాక్ ఫినిషింగ్ వస్తుంది. సో పియానో బ్లాక్ ఫినిషింగ్ అనేది ఇది ఈ కలర్కి పోలార్ వైట్ కలర్కి ఒక కాంబినేషన్ బెటర్గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఈ డిజైనింగ్ కూడా మీరు చూడొచ్చు ఈ ఏరోడైనామిక్ డిజైన్ అనేది క్రెటాకి కంపేర్ చేసి దీంట్లో కొంచెం షార్పర్ డైనామిక్స్ డిజైనింగ్ వస్తుంది కాబట్టి బెటర్ ఏరోడైనామిక్ ఉంటుంది, బెటర్ రోల్ ఓవర్ కాకుండా ఉండటుంది. సో ఇంటిగ్రేటెడ్ రూఫ్ రైల్స్, పానోరామిక్ సన్ రూఫ్, షార్క్ ఫిన్ యాంటీనా అనేది యూజబుల్ ఉంది. మిర్రర్ చూసుకుంటే ఎలక్ట్రికల్లీ రిట్రాక్టబుల్ అడ్జస్టబుల్ అవుట్ సైడ్ రేర్ మిర్రర్ విత్ పడిల్ ల్యాంప్ విత్ 360 డిగ్రీ కెమెరా. రేర్ ప్రొఫైల్ చూసుకుంటే మీరు చూడొచ్చు ఇక్కడ రేర్ స్పాయిలర్ డిజైనింగ్ అనేది షార్పర్గా వచ్చింది. సో ఇక్కడ చూడొచ్చు కొంచెం క్రెటాకి దీన్ని కంపేర్ చేస్తే ఇది బిగ్గర్ సైజ్ రేర్ స్పాయిలర్ అనేది వస్తుంది. సో ఈ రేర్ స్పాయిలర్ కూడా మెయిన్ అడ్వాంటేజ్ ఏరోడైనామిక్స్ కోసమే రోల్ ఓవర్ కాకుండా. సో ఇది హై మౌంటెడ్ LED టైల్ ల్యాంప్, వాషర్ విత్ వైపర్, డీఫాగర్, ఇక్కడ రేర్ వ్యూ కెమెరా, అల్కాజర్ బీజింగ్ విత్ సిల్వర్ క్రోమ్. సో ఇది సిల్వర్ క్రోమ్ కాదు, గ్రే క్రోమింగ్ యాక్సెంట్స్ అంటారు దీన్ని. సో అల్కాజర్ బ్యాజింగ్ అనేది సిల్వర్ క్రోమ్లో వస్తుంది. సో ఇక్కడ టైల్ ల్యాంప్ చూసుకుంటే సో ఈ కార్కి మెయిన్ అట్రాక్టివ్ అంటే కూడా ఒక టైల్ ల్యాంప్. సో టైల్ ల్యాంప్లో ఎలా ఉన్నాయంటే సో ఈ అప్ సైడ్ వచ్చేసరికి అప్ సైడ్ అండ్ డౌన్ సైడ్ వచ్చేసరికి LED DRL టైల్ ల్యాంప్. ఇవి హనీ కోమ్ బ్రేక్ అప్లై చేసినప్పుడే హనీ కోమ్ టైల్ ల్యాంప్స్ అనేది ఆన్ అవుతుంది. ఇది హెడ్ లైట్స్ ఆన్ చేసినప్పుడు DRL లాగా యూజ్ అవుతుంది. హాలోజన్ ఇండికేటర్, హాలోజన్ రివర్స్. సో ఇక్కడ చూసుకుంటే డౌన్ సైడ్లో చూసుకున్నా కానీ 4 పార్కింగ్ సెన్సర్స్ 1 2 3 4. సో 4 పార్కింగ్ సెన్సర్స్ విత్ స్కిడ్ ప్లేట్. సో స్కిడ్ ప్లేట్ కూడా చూడొచ్చు మీరు. ఈ ఫ్రంట్ స్కిడ్ ప్లేట్ కన్నా రేర్ స్కిడ్ ప్లేట్ ఎందుకు అంత బెటర్గా ఉందంటే యాజ్ ఆఫ్ నౌ ఏరోడైనామిక్స్ కోసం దీంట్లో
టాప్ వేరియంట్ కాబట్టి ఇక్కడ చూడొచ్చు మీరు ట్విన్ ఎగ్జాస్ట్ పైప్. సో లోవర్ వేరియంట్ నుంచి వస్తున్నాయి ట్విన్ ఎగ్జాస్ట్ పైప్. సో దీంట్లో ట్విన్ ఎగ్జాస్ట్ పైప్ ఎందుకు ఇస్తున్నారంటే మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే ఫర్ సపోజ్ సింగిల్ ట్విన్ ఎగ్జాస్ట్ ఇస్తే అంత పవర్ అవుట్పుట్ అనేది ఉండదు. సో అంత పవర్ అవుట్పుట్ లేనప్పుడు ఇంత వెయిట్ ఉన్న వెహికల్ మూమెంట్ ఉండాలంటే అంత మూమెంట్ ఉండదు. సో ట్విన్ ఎగ్జాస్ట్ పైప్స్ ఇస్తే ఏమవుతుందంటే ఇంటర్నల్ కంబషన్లో ఉన్న స్మోక్ని, పొల్యూషన్ని, గ్యాసెస్ని తొందరగా ఎగ్జాస్ట్ చేయడానికి ఆ ట్విన్ ఎగ్జాస్ట్ తొందరగా ఫ్లష్ అవుట్ కొట్టేస్తుంది. సో తొందరగా ఫ్లష్ అవుట్ కొట్టేసినప్పుడు అంత మోర్ డెలివరీ వస్తుంది పవర్ టార్క్ అనేది. సో సింగిల్కి డ్యూయల్కి కంపేర్ చేస్తే డ్యూయల్ ఎగ్జాస్ట్లోనే పవర్ డెలివరీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకని ఈ వెహికల్కి 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజన్ అనేది బెస్ట్గా సూటబుల్ చేస్తున్నారు. కాబట్టి అలా యూజబుల్ చేసినప్పుడే ట్విన్ ఎగ్జాస్ట్ పైప్స్ ఇస్తారు కాబట్టి పవర్ డెలివరీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అందుకే ది బెస్ట్ ఫర్ ట్విన్ ఎగ్జాస్ట్ పైప్స్, బెటర్ ఫర్ 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజిన్. సో అల్కాజర్లో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ వస్తుంది. సో ఎలక్ట్రిక్ టెయిల్ గేట్లో ఇప్పుడు బూట్ స్పేస్ చూసుకుంటే 180 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అవైలబుల్ ఉంది. అది కూడా మెయిన్ ఒక పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్తాను. ఇప్పుడు థర్డ్ రో బెండ్ చేసే 50:50 సీట్స్ని బెండ్ చేసే కంప్లీట్ బెండ్ చేసే దీంట్లో ఎగ్జాక్ట్ 579 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంటుంది విత్ హూక్స్. ఓన్లీ వన్ హూక్ అవైలబుల్ ఉంది. ఇచ్చే సబ్ ఊఫర్ ఇది. సో సబ్ ఊఫర్ విత్ పడిల్ లైట్. సో లైట్స్ తోటి కూడా అవైలబుల్ ఉన్నందుకు విత్ ప్లెయిన్గా ఉంది. సో ప్లెయిన్గా ఉన్నప్పుడు లగేజ్ కూడా హెవీ లిఫ్ట్ చేయకుండా ఈజీగా బయటకు వచ్చేయడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఈ కార్లో మీరు చూస్తే అండర్ ద కార్ అవైలబుల్ ఉంది 215/60 17-inch రేడియల్ టైర్స్, ఓన్లీ స్టీల్ వీల్ అవైలబుల్ ఉంది. ఏ కార్ చూసినా లో ఎండ్ టు టాప్ ఎండ్ వరకు స్పేర్ వీల్ కంప్లీట్ స్టీల్ వీల్లోనే అవైలబుల్గా ఉంటుంది. సో రేర్ సీట్ కంఫర్ట్ చూసుకుంటే థర్డ్ రో సీటింగ్. సో సీటింగ్ కంఫర్ట్ మాత్రం చాలా బహుత్ అచ్చా హై, చాలా ఎక్సలెంట్గా ఉంది. బట్ అండర్ థై సపోర్ట్ మన వాళ్ళకి సరిపోదు, కానీ చిల్డ్రన్ పిల్లలకు మాత్రం ఇట్స్ టూ ఎక్సలెంట్. ఇంకా సీటింగ్ కంఫర్ట్ కూడా సాఫ్ట్ సీటింగ్ ఉంది విత్ AC USB ఛార్జింగ్ పోర్ట్ విత్ AC కంట్రోలింగ్ కూడా మనకి ఇక్కడనే ఉంది. ఫస్ట్ సెంట్రల్ కన్సోల్లో రేర్ AC ఆన్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ ఆన్ అవుతుంది విత్ 1 లీటర్ వాటర్ కప్ హోల్డర్ అండ్ స్నాక్స్. సో స్నాక్స్ కూడా ఉంది. సో లెగ్ రూమ్ అయితే మనకు అంత సరిపోదు. బట్ మన లాంటి పర్సన్స్ కూర్చోవాలి అంటే ఈ సీట్స్ ఫ్రంట్కి అడ్జస్ట్ అవుతాయి. సో ఫ్రంట్కి ఫార్వర్డ్ అవుతాయి, లీనింగ్ అవుతాయి, మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు, ఇలా యాక్సెస్ చేసుకోవచ్చు, రిక్లైనింగ్ చేసుకోవచ్చు, కంప్లీట్ మనం చేసుకోవచ్చు. సో ఫ్రంట్ మూవ్ కావాలంటే ఇలా ఉండి ఇలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ చూడొచ్చు. సో ఇలా చేసుకోవచ్చు. కాబట్టి నార్మల్ మనకి లెగ్ రూమ్ సరిపోతుంది. లెగ్ రూమ్తో పాటు నీ రూమ్ సరిపోతుంది. హెడ్ రూమ్ అంటారా, హెడ్ రూమ్ ఈజ్ ద పర్ఫెక్ట్ ఫర్ 5 feet 7 inch వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో ఫ్రంట్ సెకండ్ రో సీటింగ్ సింగిల్ టచ్ టంబుల్ మోషన్లో సింగిల్ టచ్లో అయిపోతుంది. చూడొచ్చు మీరు, సింగిల్ టచ్లో అయిపోయింది. ఇది పర్ఫెక్ట్గా ఉంది మనకు కూడా. సో మిడిల్ సీట్లో చూసుకుంటే మీకు ఇక్కడ ఈ ఫినిషింగ్ అనేది హార్డ్ ప్లాస్టిక్లోనే విత్ డ్యూయల్ కాంబినేషన్లో ఉంది. సో ఈ డ్యూయల్ కాంబినేషన్తో పాటు పవర్ విండోస్తో పాటు సన్ షేడ్స్. సో ఇక్కడ చూసుకుంటే బోస్ స్పీకర్, 1 లీటర్ వాటర్ బాటిల్ ఉన్నాయి, బుక్ షెల్ఫ్. సో ఇది చూసుకుంటే హార్డ్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. సో ఇది సన్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. లో ఎండ్ వేరియంట్ నుంచి అవైలబుల్ ఉంటాయి సన్ షేడ్స్. సో దీంట్లో మిడిల్ సీట్లో చూసుకుంటే సీటింగ్ కంఫర్ట్ అనేది సాఫ్ట్ సీటింగ్ ఉంది. సో సాఫ్ట్ సీటింగ్ ఉన్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. లెగ్ రూమ్ అండ్ నీ రూమ్ ఈజ్ పర్ఫెక్ట్. అండర్ థై సపోర్ట్ కూడా బాగుంది. సో హెడ్ రూమ్ ఇట్స్ టూ ఎనఫ్. సో హెడ్ రూమ్ ఈజ్ టూ ఎనఫ్. సో ఆమ్రెస్ట్ ఉంది. సో ఆమ్రెస్ట్తో పాటు మొబైల్ ఛార్జింగ్, వైర్లెస్ మొబైల్ ఛార్జింగ్ విత్ 2 కప్ హోల్డర్స్. సో ఇది కూడా మెయిన్ అడ్వాంటేజ్. ఇన్నోవా క్రిస్టోలో కూడా అంత ప్రైస్ పెట్టినా కానీ ఈ ఛార్జింగ్ ఆప్షన్ లేదు, వైర్లెస్ ఛార్జింగ్. సో ఇక్కడ చూసుకున్నా కానీ రేర్ AC వెంట్స్ విత్ 12 voltage పవర్ యాక్సరీ సర్క్యూట్ అంటే USB ఛార్జింగ్ పోర్ట్ విత్ మొబైల్ హోల్డర్. సో దీంట్లో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ హిప్ అనేది ఉంటుంది. సో హిప్ ఎందుకంటే ఇది 7-seater కార్, 6-seater అండ్ 7-seater కార్. సో 6-seater అండ్ 7-seater కార్ ఉన్నప్పుడు వీల్ బేస్ అనేది పర్ఫెక్ట్గా ఉండటానికి అండ్ ఈ ఏ కనెక్షన్ అయితే ఉందో ఈ కనెక్షన్ అంటే ఈ ఆమ్రెస్ట్కి సెంటర్ కన్సోల్ కనెక్షన్కి ఏదైతే ఉందో ఈ అండర్ హిప్ నుంచే వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుందని నా ఒపీనియన్. మిడిల్లో ఈ పర్సన్ కూర్చోవాలన్నా కానీ ఎవరు ఉండరు. రేర్ సీట్లోకి వెళ్ళాలన్నా కానీ సింగిల్ టచ్ టంబుల్ మోషన్ చేసి వెళ్ళిపోవచ్చు ఈజీగా. సో మిడిల్ సీట్లో మనకి ఇక్కడ ల్యాప్టాప్ హోల్డర్ పెట్టుకోవచ్చు, ఫుడ్ బేవరేజెస్ కూడా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఏమైనా స్లిప్స్ కానీ పెట్టుకోవచ్చు. అండ్ దీంట్లో సేఫ్టీ గురించి ఆలోచిస్తే ఐసోఫిక్స్ చైల్డ్ సీటింగ్ సేఫ్టీ కూడా అవైలబుల్ ఉంది. ఫర్ దిస్ సీట్
అండ్ ఫర్ ది సీట్ అండ్ రేర్ సీట్ లో కూడా అవైలబుల్ ఉంది. ఫ్రంట్ డోర్ లో రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. సో లెఫ్ట్ అండ్ రైట్ డోర్స్ కు రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది. సో ఈ ఫినిషింగ్ చూడవచ్చు మీరు, ప్రీమియం ఫినిషింగ్ ఉంటుంది విత్ హార్డ్ ప్లాస్టిక్ విత్ power windows, only auto up down for driver side window, remaining 3 windows are power windows lock and unlock, doors lock and unlock, electrically retractable, outside rear view mirror adjustable and ikkadne unnai is lock and unlock. So ikkada Bose speaker, 1 liter water bottle holder, so ikkada book shelf, సో ఇక్కడ కూడా ఏమైనా హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవచ్చు, అది కూడా మెయిన్. సో ఇక్కడ చూసుకుంటే టాప్ వేరియంట్ కాబట్టి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అడ్జస్టబుల్ ఉంది, ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో సీటింగ్ కంఫర్ట్ చూడవచ్చు, ఇది కంప్లీట్ వెంటిలేటెడ్ సీట్స్. సో ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్స్ నుంచి మనకి ఎయిర్ వస్తుంది. సో డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ కంఫర్ట్నెస్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా హోల్స్ కనిపిస్తున్నాయి, ఈ హోల్స్ నుంచే వెంటిలేషన్ ఎయిర్ అనేది పాస్ అవుతుంది. సో ఫ్యూయల్ లీడ్ ఓపెనర్, బూట్ ఓపెనర్, ఇంజన్ స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, పార్కింగ్ అసిస్ట్, హెడ్ ల్యాంప్ లెవెలర్. సో ఫ్రంట్ లో ప్యూర్ లెదరెట్ వ్రాపింగ్ లాగా ఉంటుంది, కానీ ప్యూర్ లెదరెట్ వ్రాపింగ్ కాదు, కంప్లీట్ హార్డ్ ప్లాస్టిక్స్ ఉంటాయి. సీటింగ్ అండ్ డాష్ బోర్డ్ కలర్ కూడా సేమ్ ఉంటుంది, కాంబినేషన్ అనేది. సో గ్లవ్ బాక్స్ చూసుకుంటే ఏసీ గ్లవ్ బాక్స్. సెంట్రల్ కన్సోల్ చూసుకుంటే ప్యూర్ పియానో బ్లాక్ సెంట్రల్ కన్సోల్ అనేది టాప్ టు బాటమ్ వరకు అవైలబుల్ ఉంటుంది విత్ 20.5 సెంటీమీటర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో బ్లూ లింక్ సెట్టింగ్స్ ఉంటుంది, నావిగేషన్, మ్యాప్, మీడియా, ఆల్ ఏది కావాలంటే అది ఉంటుంది. ఇది టాప్ వేరియంట్ లోనే అవైలబుల్ గా ఉంటుంది ఈ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అనేది. నావిగేషన్ కూడా చూడొచ్చు అండ్ మ్యాప్. సో మ్యాప్ అనేది నార్మల్ అంత లాగ్ లేదు, ప్రైస్ సెగ్మెంట్ కి ఇట్స్ ఓకే. మనం పర్టికులర్ గా అన్ని సూటబుల్ చేసుకోవచ్చు. దీంట్లో యూఎస్బి ఆప్షన్ ఉంది, ఆక్స్ ఆప్షన్ లేదు, నార్మల్ బ్లూటూత్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి మనం మ్యూజిక్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో సెటప్ ప్రెస్ చేసే ఇన్ వెహికల్, నావిగేషన్, ఫోన్ కనెక్షన్, బ్లూ లింక్ అన్ని ఆల్ ఓవర్ ద ఉంటాయి. సో ఆల్ ఓవర్ కంప్లీట్ అన్ని ఉన్నప్పుడు మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు వెహికల్ కంట్రోలింగ్ తో సహా. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇన్ఫోటైన్మెంట్ లో చూసుకోవచ్చు, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ సెట్టింగ్స్ కూడా ఇన్ఫోటైన్మెంట్ లో కూడా చూసుకోవచ్చు. సో ఆటోమేటిక్ క్లైమేట్ కండిషన్ విత్ 12 వోల్టేజ్ పవర్ యాక్సెసరీ సాకెట్, యూఎస్బి ఫర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యూఎస్బి ఛార్జింగ్ సాకెట్, వైర్లెస్ ఛార్జింగ్ మొబైల్ హోల్డర్ కూడా అవైలబుల్ ఉంది విత్ 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్, డ్రైవ్ ట్రాక్షన్ మోడ్స్ కూడా అవైలబుల్ ఉంది. సో డ్రైవ్ ట్రాక్షన్ మోడ్స్ లో మనకి కంఫర్ట్, ఎకో స్పోర్ట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చూపిస్తుంది. అలాగే ట్రాక్షన్ మోడ్ ప్రెస్ చేసే స్నో మోడ్, శాండ్ మోడ్, మడ్ మోడ్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ లో చూపిస్తుంది. సో ఈ డ్రైవ్ మోడ్ లో ఏంటిదంటే కంప్లీట్ గా కంఫర్ట్ అనేది మనం డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది, అది డ్రైవింగ్ లో చెప్తాను. విత్ వెంటిలేటెడ్ సీట్స్ ఆప్షన్ కూడా మనకి ఇక్కడ సెంట్రల్ కన్సోల్ లో ఉంది. ఇక్కడ ప్రెస్ చేసి మనకు వెంటిలేటెడ్ సీట్స్ ఆన్ అవుతుంది. ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ విత్ ఆటో హోల్డ్, వ్యూ కెమెరా. సో వ్యూ కెమెరా మనకి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లో ఇప్పుడు డ్రైవ్ మోడ్ లో పెట్టి వ్యూ బటన్ ప్రెస్ చేసి ఇక్కడ వ్యూయింగ్ అనే కనిపిస్తుంది. మనం డ్రైవింగ్ చేస్తుంటే రియర్ వ్యూ కెమెరా ఆన్ అవుతుంది మనం ఫ్రంట్ ఫార్వర్డ్ అయినప్పుడు కూడా. సో అవన్నీ మెయిన్ ఉన్నాయి. సో రివర్స్ కెమెరా చూసుకున్నా కానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ కి 360 డిగ్రీ కెమెరా అనేది పర్ఫెక్ట్. సో ఇవన్నీ పార్కింగ్ లో పెట్టి ఇప్పుడు 2 కప్ హోల్డర్స్ విత్ 2 కప్ హోల్డర్స్ తో పాటు ఇక్కడ మనకి సిల్వర్ లో మనకి యాక్సెన్స్ అనేది త్రూ అవుట్ ద గేర్ బాక్స్, త్రూ అవుట్ ద గేర్ రాడ్ అండ్ త్రూ అవుట్ ద కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇందులో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటిదంటే సెంటర్ ఆర్మ్ రెస్ట్ కి ఏసీ వెంట్స్ అనేది ఉంది. సో ఏసీ వెంట్స్ ఎందుకంటే మన వ్రిస్ట్ కి ఏసీ పాస్ అవ్వడానికి. అండ్ దీంట్లో ఇంకోటి ఆటో ప్యూరిఫైర్ అంటే స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది దీంట్లో ఉంది. టాప్ వేరియంట్ నుంచి అవైలబుల్ గా ఉంటుంది, అంటే టాప్ వేరియంట్ లోనే స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో దీంట్లో ఆర్మ్రెస్ట్ అనేది అంటే సెంట్రల్ ఆర్మ్రెస్ట్ లో స్టోరేజ్ అనేది ఏసీ వెంట్స్ అనేది అవైలబుల్ లేదు, ఓన్లీ ఫర్ ఇక్కడ అవైలబుల్ ఉంది. ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ అవైలబుల్ ఉంది. ఇక్కడ చూడొచ్చు గ్లాస్ హోల్డర్, ఎల్ఈడి క్యాబిన్ ల్యాంప్స్, 1 టచ్ తోటి అవైలబుల్ గా చేసుకోవచ్చు. పానోరామిక్ సన్ రూఫ్ ఆర్ 2 టచ్ పానోరామిక్ సన్ రూఫ్ కూడా అవైలబుల్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సన్ వైజర్, ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్, నో ల్యాంప్. సో ఈ పానోరామిక్ సన్ రూఫ్ ఆన్ అయినప్పుడు అంటే ఓపెన్ అయినప్పుడు మనకి అవుట్ సైడ్ ఏసీ అనేది వస్తుంది కాబట్టి మనకి ఇన్సైడ్ ఏసీ అనేది కట్ ఆఫ్ అయిపోతుంది. సో అది మనకి ఎందుకంటే కంప్రెసర్ ఆఫ్ అయిపోయి ఈ ఇంజిన్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఫ్యూయల్ మైలేజ్ కోసం ఈ ఏసీ అనేది ఆఫ్ అయిపోతుంది. స్టీరింగ్ మౌంటింగ్ చూసుకుంటే దీంట్లో స్టీరింగ్ మౌంటింగ్, టిల్ట్ అండ్ టెలిస్కోపింగ్ ఆప్షన్ ఉంది. సో రైట్ సైడ్ ఫర్ క్రూజ్ కంట్రోల్, లెఫ్ట్ సైడ్ ఫర్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రైట్ సైడ్ ఫర్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోలింగ్ ఆప్షన్, ప్యాడిల్ షిఫ్టర్స్, ప్లస్ అండ్ మైనస్ ప్యాడిల్ షిఫ్టర్స్. సో రైట్ సైడ్ హెడ్ లైట్స్, లెఫ్ట్ సైడ్ ఫర్ వైపర్స్. సో ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది ప్యూర్ కంప్లీట్ 26.3 సెంటీమీటర్ ఇన్స్ట్రుమెంటేషన్
క్లస్టర్ ఉంది. సో ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో మనకి ఇక్కడ మోడ్ బటన్ ప్రెస్ చేస్తే మనకి డ్రైవ్ ఇన్ఫర్మేషన్, అలాగే డౌన్ సైడ్ మోడ్ ప్రెస్ చేస్తే సిన్స్ రీఫ్యూయలింగ్ అంటే డిస్టెన్స్ టు ఎంటీ, అక్యుములేటెడ్ ఇన్ఫో, దట్స్ ఇట్. సో దిస్ ఈజ్ ఇది స్పీడోమీటర్ చూపిస్తుంది, డిజిటల్ స్పీడోమీటర్ కంప్లీట్. ఇది నావిగేషన్. సో ఇన్ఫో మనం డ్రైవింగ్ చేస్తూ టైర్ ప్రెజర్ అనేది తెలుస్తుంది. సో దీంట్లో స్పీడోమీటర్, అనలాగ్ స్పీడోమీటర్ లెఫ్ట్ సైడ్ ఉంది, రైట్ సైడ్ ఫర్ అనలాగ్ టాకోమీటర్. సో డౌన్ సైడ్ చూసుకుంటే ఫ్యూయల్ మైలేజ్ డిజిటల్లో చూపిస్తుంది, అంటే మనం ఎంతవరకు వెళ్ళగలుగుతాం ఆ స్పీడ్ మైలేజ్ అనేది చూపిస్తుంది. ప్రస్తుతానికైతే 5.6 km/లీటర్ చూపిస్తుంది. అది దాన్ని నమ్మొద్దు మనం. సో ఇక్కడ చూసుకుంటే మీకు డిస్టెన్స్ టు ఎంటీ, ఫ్యూయల్ కెపాసిటీ అనేది చూపిస్తుంది. సో కంప్లీట్గా మనం ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో మనకి మోడ్స్ ఉంటాయి. సో ఈ సెంట్రల్ కన్సోల్ డ్రైవింగ్ మోడ్స్ బటన్ని ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ ట్రాక్షన్ డ్రైవింగ్ మోడ్స్లో ప్రెస్ చేయండి, రైట్ స్లైడ్ చేస్తే ఇక్కడ ఎకో మోడ్ ఉంది. సో స్పోర్ట్ మోడ్ రెడ్ అవుతుంది. సో స్పోర్ట్ మోడ్లో 50% ఆఫ్ టార్క్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే లెఫ్ట్ ఫర్ ఎకో మోడ్. సో కంఫర్ట్ మోడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే పవర్ అనేది అలానే ఉంటుంది. సో పవర్ డెలివరీ అలానే ఉంటుంది, సేమ్ ఎకో మోడ్లో ఏ డెలివరీ అవుతుందో అదే డెలివరీ కంఫర్ట్ మోడ్లో ఉంటుంది. బట్ కంఫర్ట్ మోడ్ ఏం చేస్తుందంటే సిటీ డ్రైవింగ్లో ఇంకా కంఫర్ట్గా చేస్తుంది. ఎకో మోడ్ కూడా మనం సేమ్ యాస్టీస్గా కొంచెం కంఫర్ట్ మోడ్ లేకున్నా కానీ మనకి ఎలా అంటే ఆ సీటింగ్ కంఫర్ట్ అండ్ మైలేజ్ పరంగా ఎకో మోడ్ అనేది తెలుస్తుంది. కంఫర్ట్ మోడ్ ఎలా అంటే డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో కొంచెం బెటర్ ఉంది, అలాగే కొంచెం కంఫర్ట్నెస్ అనేది తెస్తుంది. అలాగే మిడిల్ బటన్ ట్రాక్షన్ కంట్రోల్ ప్రెస్ చేసే స్నో మోడ్, శాండ్ మోడ్, మడ్ మోడ్. సో ఇవన్నీ ప్రెస్ చేసే కంప్లీట్ డ్రైవ్ మోడ్లో కూడా కంఫర్ట్ మోడ్, ఎకో మోడ్, స్పోర్ట్ మోడ్లో ఇవన్నీ మోడ్స్ అనేది తెలుస్తుంది. ఇవన్నీ డ్రైవింగ్ చేస్తూ నేను మాట్లాడతాను. ఈ పి అనేది పార్కింగ్. సో పార్కింగ్ మోడ్లో ఉంది కాబట్టి మనకి అలా తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో ఫీచర్స్ ఏంటి డ్రైవింగ్ చేస్తూ కంప్లీట్గా మాట్లాడుకుందాం. హ్యుండై అల్కాజర్ ఇంజన్ డీటెయిల్స్ చూసుకుంటే 1.5 లీటర్ CRDI డీజిల్ ఇంజన్, 115 హార్స్ పవర్, 250 Nm ఆఫ్ టార్క్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ 6 స్పీడ్ ఆటో ట్రాన్స్మిషన్ టార్క్ కన్వర్టర్. సో దీంట్లో టార్క్ కన్వర్టర్ చూసుకుంటే ఇది నార్మల్ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ తెలుస్తుంది. యాజ్ ఏ పెట్రోల్ ఇంజన్ కూడా అవైలబుల్ ఉంది, 2 లీటర్ పెట్రోల్ ఇంజన్ అవైలబుల్ ఉంది. దాంట్లో 191 Nm ఆఫ్ టార్క్ ఉంది, 160 హార్స్ పవర్ అవైలబుల్ ఉంది, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో దీంట్లో చూసి ఇప్పుడు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇంజన్ స్పెసిఫికేషన్తో పాటు డ్రైవింగ్ కంఫర్ట్ అనేది ఎలా ఉందో చెప్తాను. డ్రైవింగ్ చేస్తాను. హ్యుండై అల్కాజర్ సిటీ డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో ఎలా ఉందంటే నా ఒపీనియన్ ఖచ్చితంగా చెప్తాను. సో మీరు సిటీ డ్రైవింగ్లో ఫస్ట్ విజిబిలిటీ గురించి మాట్లాడుకున్నాం. సో విజిబిలిటీ క్రెటా కంటే దీని విజిబిలిటీ ఇంకా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అంటే మనం ఇట్లాంటి రోడ్స్లో వెళ్తున్నాం, అక్కడ క్రీసెస్ చూడవచ్చు మీరు బానెట్ మీద, ఆ క్రీసెస్ అనేది మనకు పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో పర్ఫెక్ట్గా కనిపించినప్పుడు మనం లేన్ చేంజింగ్ కూడా తెలుస్తుంది. ఒకవేళ మీరు ఒక బేసిక్ డ్రైవర్స్ అయి ఉంటే ఏం చేశారంటే ఒకవేళ సడన్ ఆప్షన్ వచ్చినప్పుడు ఇట్లాంటి మీరు కార్నర్లో అప్పుడప్పుడు రైట్ ఇండికేటర్ వేసుకొని మీరు ఇన్స్ట్రుమెంట్ కస్టర్లో చూసుకుంటా డ్రైవ్ చేయండి. మీకు ఈ రైట్ స్ట్రిప్ అనేది కనిపిస్తుంది. ఆ కనిపించినప్పుడు మీరు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ చేస్తారు సిటీ డ్రైవింగ్లో. సో విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే పర్ఫెక్ట్. అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్, మీరు ఎప్పుడైతే 140 స్పీడ్ క్రాస్ చేస్తారో షివరింగ్ అవుతుంది అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్. ఇన్సైడ్ రియర్ వ్యూ మిర్రర్ మాత్రం ఎలక్ట్రిక్ క్రోమిక్ మిర్రర్ మాత్రం పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. ఇన్నోవా క్రిస్టా అంటే లెంత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఒక మనం హెవీగా స్ట్రెస్ తీసుకొని చూడాలి. దీంట్లో మాత్రం నార్మల్గా బెటర్గా కనిపిస్తుంది, ఎందుకంటే షార్టర్ లెంత్ ఉన్నందుకు ఈజీగా తెలుస్తుంది. ఇన్సైడ్ డ్రైవర్ ఇంప్రెషన్స్ ఎలా ఉన్నాయంటే స్టీరింగ్ మౌంటింగ్ కంట్రోల్స్ మన రీచ్లో ఉన్నాయి, ఇన్ఫోటైన్మెంట్ మన రీచ్లో ఉంది, ఏసీ కంట్రోలింగ్ మన బాడీ తొందరగా కూల్ అవుతుంది, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నందుకు కూడా బ్యాక్ సైడ్ నుంచి కంఫర్ట్ సీట్స్ ఉన్నాయి, సాఫ్టర్ సీట్స్ ఉన్నందుకు సాఫ్టర్ రైడింగ్ కంఫర్ట్ ఉంది. సో సాఫ్టర్ రైడింగ్ కంఫర్ట్ ఉన్నందుకు బెటర్గా ఉంది. సో ఇప్పుడు నేను ఈ డ్రైవర్ ఇంప్రెషన్స్లో ఇవన్నీ కంఫర్ట్నెస్ అని చాలా బెటర్ యూస్ చెప్తున్నాను. ఈ ఆమ్రెస్ట్ కూడా మనం ఆమ్రెస్ట్కి ఈ బ్రిష్ అనేది గేర్ రాడ్ మీద కూడా పెట్టుకోవచ్చు, ఎల్బో కూడా మనం ఇక్కడ ఆమ్రెస్ట్ మీద పెట్టుకోవచ్చు. ఒకవేళ లెఫ్ట్ హ్యాండ్తో కంట్రోల్ చేస్తూ రైట్ హ్యాండ్ కూడా మనం ఆమ్రెస్ట్గా యూజ్ చేయాలంటే రైట్ సైడ్ డోర్ది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మెయిన్ కంట్రోలింగ్ ఆప్షన్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇన్నర్ డ్రైవర్ ఇంప్రెషన్స్ విజిబిలిటీ బాగుంది, ఇన్నర్ డ్రైవర్ ఇంప్రెషన్స్ బాగున్నాయి. సిటీ డ్రైవింగ్లో డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే స్టీరింగ్ లైట్గా ఉంది, ఎబో 80 స్పీడ్ క్రాస్ చేసినప్పుడు స్టీరింగ్ టైట్ అవుతుంది, స్టీరింగ్ మాత్రం లైట్గా ఉంది, వెరీ కాన్ఫిడెన్స్గా ఉంది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది, బ్రేకింగ్ బైట్స్ అనేవి 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నందుకు బ్రేకింగ్ బైట్స్ ఉన్నాయి. ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్ ఉన్నందుకు కూడా 4 ఇండికేటర్స్ ఆన్ అవుతాయి ఎమర్జెన్సీ ఆన్. బట్ యాజ్ ఇది 2760 mm వీల్ బేస్ ఉన్నందుకు మీకు రైడ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్ ఉంది. పాతోస్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు పాతోస్లోకి వెళ్ళి తీసుకెళ్తా.
సో పాత రోడ్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి అంత బంపీ అవ్వట్లేదు. సో స్మూత్గా వెళ్తుంది. ఆ స్మూత్గా వెళ్ళినప్పుడే మనం ఈజీగా రైడ్ క్వాలిటీ చేసుకోవచ్చు. 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందుకు కూడా ఇలా మనం హౌజెస్ లేన్ రోడ్స్ కూడా ఉంటాయి, అంటే చిన్న లేన్ రోడ్స్ ఇలా అందులో ఉన్నప్పుడు కూడా మనం ఈ వెహికల్ని పర్ఫెక్ట్ క్రెటా ఎలా యూజ్ చేసామో అలానే యూజ్ చేయండి. ఇన్నోవా క్రిస్టా తీసుకుంటే కానీ XUV 500 తీసుకుంటే కానీ అది కంప్లీట్గా మీకు విడ్త్ ఎక్కువ ఉంటుంది, లెంత్ ఎక్కువ ఉంటుంది. ఇది అలా కాదు. సో మినీ MPV వెహికల్. సో మినీ MPV వెహికల్ అంటే పర్ఫెక్ట్గా సిటీలో యూజ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఉంది. మనం నైట్ డ్రైవ్ సిటీలో కూడా చేసినప్పుడు ఈ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో స్పోర్ట్స్ మోడ్లో పెట్టుకోకుండా ఎకనామిక్ మోడ్, కంఫర్ట్ మోడ్లో పెట్టుకుంటే బ్లూ యాంబియంట్ లైటింగ్ అనేది వస్తుంది. బ్లూ యాంబియంట్ లైటింగ్తో పాటు మన కంఫర్ట్నెస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సిటీ డ్రైవింగ్లో విజిబిలిటీ బాగుంది, సస్పెన్షన్ బాగుంది, బ్రేకింగ్ బైట్ ఉన్నాయి, సీటింగ్ కంఫర్ట్ బాగుంది. ఓవరాల్గా సిటీ డ్రైవింగ్లో పర్ఫెక్ట్గా ఉంది. టర్నింగ్ రేడియస్ అంటారా 5.6 మీటర్ టర్నింగ్ రేడియస్ ఉంది. టూ మచ్ ఆఫ్ కాదు. క్రెటా ఎలా టర్న్ చేసామో అలానే టర్న్ చేసుకోవచ్చు. అలా టర్న్ చేసినప్పుడే మీరు పర్ఫెక్ట్గా వెహికల్ అనేది మీరు కంఫర్ట్గా యూజ్ చేయగలుగుతారు. సో ఓవరాల్గా ఈ వెహికల్ పర్ఫెక్ట్ ఫర్ సిటీ డ్రైవింగ్. ఇప్పుడు 0 to 100 యాక్సెలరేషన్ టెస్ట్లో ఇప్పుడు కంఫర్ట్ మోడ్లో ఉంది. షిఫ్ట్ టు ది డ్రైవ్ మోడ్, డ్రైవ్ టు స్పోర్ట్ మోడ్. సో ఇప్పుడు రెడ్ యాక్షన్స్ వచ్చాయి. సో ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్, ట్రాక్షన్ కంట్రోల్ డిసేబుల్డ్. సో స్పోర్ట్ మోడ్లో ఉంది. సో స్పోర్ట్ మోడ్లో ఇప్పుడు బ్రేక్ అప్లై చేశాను, ఫుల్ యాక్సెలరేషన్ ఇచ్చాను. 1900 RPM ఈజ్ అ రేవ్ లిమిటర్. సో నో వీల్ స్పిన్. సో చూడవచ్చు మీరు 0 to 100 యాక్సెలరేషన్ టెస్ట్లో మీకు కింద నెంబర్ ఇస్తాను, అంటే టైమర్ లేదు కాబట్టి నేను ఈ నెంబర్ ఇస్తాను. సో 80కి. సో నార్మల్గా ఆటో టార్క్ కన్వర్టర్ కాబట్టి నేను నెక్స్ట్ టైం ప్యాడిల్ షిఫ్టర్లో డ్రైవ్ చేశాను. 120. రెడ్యూస్ స్పీడ్, సాఫ్ట్ సస్పెన్షన్, స్టీరింగ్ హార్డ్ అయింది 80 స్పీడ్ తర్వాత. 152. సో బ్రేక్ అప్లై చేశాను, 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నందుకు పర్ఫెక్ట్. ఇట్స్ గుడ్. సో మళ్ళీ యూటర్న్ చేసి మళ్ళీ 0 to 100 యాక్సెలరేషన్ టెస్ట్ చేశాను. సో హైవే పర్ఫార్మెన్స్లో సో ఇప్పుడు నేను డైరెక్ట్ 6th గేర్కి షిఫ్ట్ చేయాలంటే అవ్వట్లేదు. సో నార్మల్ 65 స్పీడ్కి క్రాస్ చేసినాక షిఫ్ట్ అవుతుంది, అంటే 65 స్పీడ్ క్రూజ్ చేసినాక వెహికల్ 6th గేర్కి షిఫ్ట్ అవుతుంది. సో ఫస్ట్ హైవే డ్రైవింగ్లో దీని గురించి మాట్లాడాలంటే ఫస్ట్ టైర్ నాయిస్. సో టైర్ నాయిస్ బేస్డ్ అపాన్ రోడ్స్. సో నార్మల్ హైవేలో ఎలా ఉంటుందంటే రోడ్స్ అనేది పర్టికులర్ రోడ్స్లో కొన్ని ఓల్డ్ రోడ్స్ ఉంటాయి, కొన్ని రోడ్స్ దగ్గర బెటర్ రోడ్స్ ఉంటాయి. బట్ దీంట్లో ఎలా ఉందంటే వెహికల్ ఈ సాఫ్ట్ రోడ్స్లో కూడా ఆఫ్టర్ 120 స్పీడ్ క్రాస్ చేసినప్పుడు 110 to 120 ఇన్ బిట్వీన్ స్పీడ్ క్రాస్ చేసినప్పుడు వెహికల్కి టైర్ నాయిస్ అనేది వినిపిస్తుంది. ఆ టైర్ నాయిస్ సెన్సేషన్ అనేది మనకి పెడల్స్ దగ్గర, అంటే యాక్సెలరేషన్ బ్రేక్ పెడల్స్ దగ్గర మనకు ఆ ఫీలింగ్ అనేది తెలుస్తుంది. ఆ ఫీలింగ్ తెలిసినప్పుడు కొంచెం సెన్సేషన్, అంటే ఆఫ్టర్ ఆల్ మనం 120 స్పీడ్ ఎప్పుడో ఒకప్పుడు క్రూజ్ చేసాం కాబట్టి అది నార్మల్ నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకోండి టైర్ నాయిస్. సో బట్ దీంట్లో విండో నాయిస్ మాత్రం
ఆఫ్టర్ 120 క్రాస్ చేసినాక హెవీ ఆఫ్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినిపిస్తుంది. మీరు యాక్సిలరేషన్ టెస్ట్లో వినండి. సో యాక్సిలరేషన్ టెస్ట్లో మీకు తెలుస్తుంది. యాక్సిలరేషన్ టెస్ట్ చేసినప్పుడు మీకు విండ్ నాయిస్ అనేది 120 స్పీడ్ క్రాస్ చేసినప్పుడు ఇంకా ఎక్కువ వినిపిస్తుంది క్యాబిన్లోకి. బట్ 100 నుంచి లైట్గా వినిపిస్తుంది, 120 నుంచి ఎక్కువ వినిపిస్తుంది, ఎక్కువ వినిపిస్తుంది. బట్ ఇప్పుడు 99 ఉంది కాబట్టి మనకి టైర్ నాయిస్ యాజ్ వెల్ యాజ్ విండ్ నాయిస్ తెలుస్తుంది. సో బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చూడవచ్చు. ఎమర్జెన్సీ సిగ్నల్ కూడా ఆన్ అయిపోయింది. సో ఎమర్జెన్సీ సిగ్నల్ అంటే 4 ఇండికేటర్స్ ఆన్ అవుతుంది సడన్ బ్రేక్ అప్లై అయినప్పుడు. సో యాజ్ ఏ టైర్ నాయిస్ కానీ విండ్ నాయిస్ కానీ మనం అబౌవ్ 100, 120 ఉన్నప్పుడే మనం అది నెగిటివ్గా కాకుండా పాజిటివ్గా తీసుకొని టైర్ నాయిస్ అండ్ విండ్ నాయిస్ బేస్డ్ అపాన్ రోడ్స్. సో ఇట్స్ బేస్డ్ అపాన్ రోడ్స్. సో ఇప్పుడు దీంట్లో మ్యాక్సిమం ఉన్నది ఏంటిదంటే ఆటో టార్క్ కన్వర్టర్. సో ఆటో టార్క్ కన్వర్టర్లో మీకు ఎలా ఉంటుందంటే కొంచెం ల్యాగీ తెలుస్తుంది గేర్ షిఫ్టింగ్ చేసినప్పుడు. i20 ఎండ్లో ఉండేది ఏంటిదంటే అది కంప్లీట్ DCT డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్. బట్ దీంట్లో ఆటో టార్క్ కన్వర్టర్. సో ఆటో టార్క్ కన్వర్టర్ ఎలా ఉంటుందంటే గేర్ టు గేర్ షిఫ్ట్ చేసినప్పుడు ఆ వెహికల్ కొంచెం ల్యాగీగా అనిపిస్తుంది. అంటే గేర్ షిఫ్టింగ్ మూమెంట్ అనేది పర్టికులర్గా తెలుస్తుంది. బట్ మీరు ఏం చేస్తారంటే నార్మల్ వెళ్ళండి. ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 2000 RPM క్రాస్ చేయకండి గేర్ షిఫ్టింగ్లో. బిలో 2000 RPM క్రాస్ చేయకముందుకే మీరు హయ్యర్ RPM వెళ్ళక ముందుకే గేర్ షిఫ్టింగ్ అనేది ఆటోమేటిక్గా అదే షిఫ్ట్ అవుతుంది, ల్యాగింగ్ అనిపించదు. బట్ మీకు ఎంతూజియాస్ట్ కావాలి అనిపిస్తే అప్పుడు మీకు ల్యాగింగ్ అనేది తెలుస్తుంది. అంటే 2500 RPM వెళ్ళినప్పుడు గేర్ షిఫ్టింగ్ అనేది తెలుస్తుంది. సో గేర్ షిఫ్టింగ్ తెలిసినప్పుడు మీకు ఆ సెన్సేషన్ ఫీలింగ్ అనేది ల్యాగింగ్ అనేది తెలుస్తుంది. సో దీంట్లో మీకు స్పోర్ట్స్ వర్షన్ కూడా కావాలంటే సో నేను సజెస్ట్ చేసేది అంటే స్పోర్ట్స్ వర్షన్ గేర్ షిఫ్ట్ చేసుకోకండి స్పోర్ట్స్ వర్షన్గా. ఎందుకు అంటే 50% ఆఫ్ టార్క్ ఇంక్రీజ్ అవుతుంది, అలాగే మీకు ఫ్యూయల్ ఎకనామీ అనేది తగ్గిపోతుంది. సో ఫ్యూయల్ ఎకనామీ తగ్గిపోయినప్పుడు అదొక డిసప్పాయింటే. బట్ నేనేం చెప్తానంటే ఎకనామీ మోడ్ అండ్ కంఫర్ట్ మోడ్లోనే డ్రైవ్ చేయండి. సో అలా చేసినప్పుడే మీకు ఫ్యూయల్ మైలేజ్ అని తెలుస్తుంది. సో దీంట్లో వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉంది. సో వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా నేను ఇప్పుడు చెక్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడొచ్చు మీరు వెహికల్ స్టెబిలిటీ. సో వెహికల్ స్టేబుల్ ఎప్పుడు అవుతుంది అంటే ఎప్పుడు సెన్సేషన్ అవుతుంది అంటే చూడొచ్చు మీరు వెహికల్ స్టేబుల్గా ఉంది. యాజ్ ఏ మీరు ఇన్నోవా క్రిస్టా తీసుకోండి, ఇంత స్టేబుల్గా ఉండదు. ఎందుకంటే దాని ఛాసెస్ కంప్లీట్ డిఫరెంట్, దీంట్లో ఉన్న ఛాన్సెస్ కంప్లీట్ డిఫరెంట్. సో డిఫరెంట్ ఛాసెస్ మీద స్టిఫ్గా ఉన్నప్పుడు అప్పుడు మనకి కార్నరింగ్ స్టెబిలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ABS విత్ EBD ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా అప్పుడే మనకి సెన్సేషన్ అనేది కార్నరింగ్లో ఎప్పుడైతే ఛాసెస్ అనేది స్టిఫ్గా ఉండి ఛాసెస్తో పాటు సస్పెన్షన్ కూడా బెటర్గా ఉంటే అప్పుడే మనకి వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది. సో దీంట్లో హయ్యర్ స్పీడ్ అంటే నార్మల్గా క్రూజ్ కంట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. క్రూజ్ కంట్రోల్ కూడా మనం లాక్ చేసుకోవచ్చు. 80కి లాక్ చేసుకోండి. బిట్వీన్ 60 to 80కి లాక్ చేసి మీకు పర్ఫెక్ట్గా వెహికల్లో మైలేజ్ వస్తుంది. మైలేజ్తో పాటు మీకు ఆ కార్నరింగ్ స్టెబిలిటీ కూడా 80లో పర్ఫెక్ట్గా తెలుస్తుంది. 100లో క్రాస్ చేయకండి, 90లో క్రాస్ స్టెబిలిటీగా చెక్ చేయకండి. అప్పుడు వెహికల్ అనేది పోతుంది. అది ఖచ్చితంగా పోవాల్సిందే. అది మెయిన్ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది. హైవే డ్రైవింగ్లో బిట్వీన్ 80 to 90 or 100 వెళ్తేనే ఫ్యూయల్ ఎకనామీ అనేది మైలేజ్ అనేది బెటర్గా వస్తుంది ఈ వెహికల్లో. ఆఫ్టర్ 80 స్పీడ్ క్రాస్ చేసినాక హ్యాండిల్ అనేది కాన్ఫిడెన్స్ అంటే స్టీరింగ్ వీల్ అనేది కాన్ఫిడెన్స్గా మనకు తెలుస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ అనేది మనకి స్టీరింగ్ వీల్లో తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఫర్ సపోజ్ హైవే డ్రైవింగ్లో కూడా మనం లెఫ్ట్ సైడ్ లేన్ చేంజ్ ఇండికేటర్ వేసినా కానీ మనకి బ్లైండ్ స్పాట్స్ అనేది ఈ అవుట్ సైడ్ మిర్రర్ డౌన్ సైడ్లో ఉన్న మిర్రర్ కెమెరాకి ఆన్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్లో మీకు తెలుస్తుంది. అది తెలిసినప్పుడే మీరు కాన్ఫిడెన్స్గా మనం పార్కింగ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ డ్రైవింగ్ కూడా కంఫర్ట్గా చేసుకోవచ్చు. ఇన్సైడ్ రియర్ మిర్రర్ కూడా మనకి డ్రైవింగ్ పర్ఫార్మెన్స్లో హైవే పర్ఫార్మెన్స్లో పర్ఫెక్ట్గా తెలుస్తుంది మనం డ్రైవింగ్ చేసినప్పుడు. సో సస్పెన్షన్ అంటారా, సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉంది. వెరీ కంఫర్ట్, వెరీ రైడ్ క్వాలిటీ. ఇట్స్ ఎ వెరీ గుడ్ కార్ ఫర్ ఏ హైవే డ్రైవింగ్. సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నందుకు ఆ చాసీ ప్లాట్ఫామ్ అనేది సాఫ్ట్గా ఉన్నందుకు స్ట్రెంత్ అనేది 30% ఆఫ్ క్రెటాకి దీనికి కంపేర్ చేసే సేమ్ స్ట్రెంత్ అనేది అంటే సేమ్ చాసీ ఉంటుంది. వెరీ పర్ఫెక్ట్ కార్, వెరీ కంఫర్ట్ కార్ ఫర్ ఏ 7 సీటర్ ఆర్ ఏ 7 సీటర్ విత్ 6 సీటర్. మీరు ఏ కార్ అన్నా తీసుకోండి, వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ ఫర్ దిస్ కార్. మీరు ఏ కార్ తీసుకున్నా కానీ ఈ కార్కి మాత్రం బెటర్ ఉంది. ఇంజన్ డీటెయిల్స్ కాడినా
ఇంజన్ కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది, ఎందుకంటే పర్ఫెక్ట్గా డెలివరీ అవుతుంది. థ్రాటిల్ ప్రెస్ చేయగానే గేర్ డౌన్ అయ్యి కొంచెం ల్యాగ్ తెలుస్తుంది. ఆ ల్యాగ్ కాకుండా ఎంతూజియాస్గా తీసుకోండి. ఎంతూజియాస్గా తీసుకుంటే వెహికల్ పర్ఫార్మెన్స్ అనేది మీకు అంత సుపీరియర్ ఉంటుంది, అంత ఎంతూజియాస్గా ఉంటుంది ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ హైవే డ్రైవింగ్లో. ఇప్పుడు నార్మల్గా థ్రాటిల్ ప్రెస్ చేశాను, కొంచెం టైం తీసుకుంటుంది, ల్యాగీగా అనేది కొంచెం టైం తీసుకుంటుంది. ఆ గేర్ షిఫ్టింగ్ అనేది డౌన్ అవుతుంది. గేర్ షిఫ్ట్ డౌన్ అయినప్పుడు ఆ గేర్ షిఫ్ట్ డౌన్ అయినప్పుడు అది ల్యాగ్ అవుతుంది, అంటే టూ మచ్ ఆఫ్ ల్యాగ్ కాదు, నార్మల్ ల్యాగ్. సో ఆటో టార్క్ కన్వర్టర్ అంటేనే అది మీకు కంప్లీట్ ఆటో ట్రాన్స్మిషన్ గురించి, మాన్యువల్ ట్రాన్స్మిషన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే పాప్ ఇస్తున్నాను, ఆ వీడియో కంప్లీట్గా చూడండి. డీసీటీ కంప్లీట్ ఆల్ ఆటో ట్రాన్స్మిషన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్తో సహా మీకు అలా ఉంటుంది. ఆ వీడియో కన్ఫర్మ్గా చూడండి. మీరు ఇక్కడ గేర్ షిఫ్ట్లో, గేర్ రోడ్లో రైట్ కన్వర్ట్ చేసి స్పోర్ట్ మోడ్లో వస్తుంది. సో స్పోర్ట్ మోడ్లో ఉన్నప్పుడు మీరు ఏం చేశారంటే, ఒక అర్జెంట్ వర్క్ ఉన్నప్పుడే స్పోర్ట్ మోడ్లో పెట్టుకోండి, కానీ బెటర్ ఫ్యూయల్ ఎకానమీ ఉన్నప్పుడు మీరు ఎకానమీ మోడ్లో, డ్రైవ్ మోడ్లో ఉంటుంది. ఎకానమీ మోడ్లో పెట్టుకుంటే, ఈ ఎకానమీ మోడ్ సిటీ డ్రైవింగ్లో పెట్టుకోండి. సిటీ డ్రైవింగ్లో పర్ఫెక్ట్గా మైలేజ్ వస్తుంది. కంఫర్ట్ మోడ్లో పెట్టుకున్నా కానీ మైలేజ్ అనేది వస్తుంది, బట్ 10% ఆఫ్ టార్క్ పెరుగుతుంది కంఫర్ట్ మోడ్లో. ఎకానమీ మోడ్లో 10% ఆఫ్ టార్క్ డిక్రీజ్, అంటే 40% ఆఫ్ ఎకానమీ మోడ్ ఉంటుంది, 10% ఆఫ్ కంఫర్ట్ మోడ్ ఉంటుంది. రిమైనింగ్ 50% టార్క్ అనేది స్పోర్ట్ మోడ్లో ఇంక్రీజ్ అవుతుంది. సో అలా అయినప్పుడు మీకు మోర్ కంఫర్ట్ ఉంటుంది. మీరు ఇలానే హైవే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీకు ఇక్కడ వెంటిలేషన్ సీట్స్ ఆప్షన్స్ ఉంటాయి, ఇక్కడ వ్యూ మోడ్ ఉంటుంది, మీకు ఇన్ఫోటైన్మెంట్ సిస్టంలో కూడా మ్యాప్తో సహా కనిపిస్తుంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. రేర్లో మనకి ఇది కనిపించకుండా కానీ దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది అడ్జస్ట్ చేసుకున్నా కానీ మీరు బెటర్గా హైవే డ్రైవింగ్ చేసుకోవచ్చు. సో నా ఒపీనియన్ హైవే డ్రైవింగ్లో ఇట్స్ టూ పర్ఫెక్ట్ ఫర్ 6 members ఆర్ 7 members. 6 seater అవైలబుల్ ఉంది, 7 seater అవైలబుల్ ఉంది. బట్ నేను అప్కమింగ్ వీడియోలో పెట్రోల్ వర్షన్ కూడా డ్రైవ్ చేసి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెప్తాను. బట్ ఇది డీజిల్ వర్షన్. సో డీజిల్ వర్షన్ కూడా టార్క్ ప్రొడ్యూసింగ్ కానీ, పవర్ డెలివరీ కానీ ఇట్స్ టూ పర్ఫెక్ట్. సో హైవే డ్రైవింగ్లో మైలేజ్ వస్తుంది ARAI 20 km/L. సో 20 km/L అంటే ఇట్స్ బేస్డ్ అపాన్ మన డ్రైవర్స్ అడ్డగోలేనప్పుడే అడ్డగోలేని మైలేజ్ వస్తుంది. ఈజీగా స్మూత్గా డ్రైవ్ చేస్తే స్మూత్గానే వస్తుంది మైలేజ్ అనేది. సో ఓవరాల్ హైవే పర్ఫార్మెన్స్లో నా ఒపీనియన్ ఈ వెహికల్ ఖచ్చితంగా డ్రైవ్ చేయాల్సిన వెహికల్. సాఫ్ట్ సస్పెన్షన్, వెరీ గుడ్ రైడ్ క్వాలిటీ విత్ ఏ మినిమమ్ హ్యాండ్లింగ్ క్వాలిటీ. సడన్ కర్వ్స్ వచ్చినా కానీ కర్వింగ్లో వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, మన వెహికల్ని కంట్రోల్ చేస్తుంది సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నందుకు కూడా. గేర్ షిఫ్టింగ్ అనేది అంత బెటర్, ల్యాగీగా కాకుండా బెటర్గానే యూజ్ అవుతుంది, బెస్ట్గా యూజ్ అవుతుంది ఈ వెహికల్ హైవే పర్ఫార్మెన్స్లో. సో ఈ వెహికల్ గురించి హైవే పర్ఫార్మెన్స్లో ఇట్స్ టూ పర్ఫెక్ట్. సో మీరు కస్టమర్స్ కొందరు ఆలోచించండి, ఇది ఎట్లా యూజ్ చేస్తారంటే, వెహికల్ పికప్ లేదు, నార్మల్గా పికప్ లేదు అనుకోండి, పికప్ లేదు, డీలర్షిప్ దగ్గరికి వెళ్ళి పికప్ లేదు, సో పికప్ లేకుండా నేను వెహికల్ తీసుకున్నాను, బెస్ట్ వెహికల్ అన్నారని అలా అనుకోకుండా నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకోండి. ఎందుకంటే ఈ వెహికల్ డెలివరీ అంటే ఈ వెహికల్ వెయిట్కి, ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఈ వెహికల్ రావడమే ది బెస్ట్. ఎందుకంటే ఇన్ని ఫీచర్స్ తోటి, ABS తోటి, EBD తోటి, స్టెబిలిటీ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్, బ్రేక్ అసిస్ట్, ఇవన్నీ ఆప్షన్స్ తోటి ఉన్న వెహికల్ అంటే 7 seater 6 seaterలో ఈ వెహికల్ ఈ ప్రైస్ సెగ్మెంట్కి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ వెహికల్ ఫర్ హైవే పర్ఫార్మెన్స్. బెస్ట్ అంటే బెస్ట్ వెహికల్ హైవే పర్ఫార్మెన్స్కి. రోడ్లో ఎలా ఉందో పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు, సో ఇప్పుడు అప్ హిల్లో చెక్ చేస్తున్నాం కన్ఫర్మ్. ఇప్పుడు ఇది హిల్ అసిస్ట్ కంట్రోల్ కూడా ఉంది ఇంట్లో, సేఫ్టీ అవైలబుల్ ఉన్నందుకు. ఇప్పుడు బ్రేక్ అప్లై చేసి చూడండి, మీరు జస్ట్ ఫర్ 1-2 seconds ఉంటుంది. సో నార్మల్ రేర్కి వెళ్ళిపోతుంది. నార్మల్ ఇప్పుడు యాక్సిలరేషన్ ఇస్తాను, ఫ్రంట్ వీల్ స్పిన్ అవుతుంది. సో ఎందుకంటే ఇది నార్మల్గా హిల్ అసిస్ట్ కంట్రోల్ అప్లై అయినప్పుడు ఫ్రంట్ వీల్ అనేది స్పిన్ అవుతుంది. సో ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ కాబట్టి స్పిన్ అవుతుంది హిల్ అసిస్టింగ్ కంట్రోల్లో. సో ఇది నార్మల్ ఇది ఆఫ్ రోడింగ్ ఎలా పర్ఫామ్ చేస్తుందంటే, సో ఇది ఆఫ్ రోడింగ్లో నార్మల్ బెటర్ రైడ్ క్వాలిటీ ఉంది. ఎందుకంటే 2760 mm రైడ్ వీల్ బేస్ అనేది అవైలబుల్ ఉంది. సో ఈ వీల్ బేస్లో మ్యాక్సిమం 1500 ఎబోవ్ ఉన్న వెహికల్స్లో వీల్ బేస్ 2500 వీల్ బేస్ అనేది ఎబోవ్ ఉంటే బెటర్ రైడ్ క్వాలిటీ ఉంటుంది, బెటర్ సాఫ్ట్ సస్పెన్షన్ అనేది ఉంటుంది. సో దీంట్లో సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నందుకు రైడ్ క్వాలిటీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మరీ టూ మచ్గా ఎత్తేదు, మరీ టూ మచ్గా బంపీగా ఉండదు, నార్మల్ ఒక వేలో వెళ్ళిపోతుంది. సాఫ్ట్ సస్పెన్షన్ ఉన్నందుకు స్మూత్ రైడింగ్ అనేది ఉంటుంది. దీంట్లో 200 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 200 mm ఆఫ్ అన్లాడెన్ గ్రౌండ్ క్లియరెన్స్. సో లాడెన్ వచ్చేసరికి మీకు
కంప్లీట్ 160 to 170 mm లాడెన్ గ్రౌండ్ క్లియరెన్స్ అనేది అవైలబుల్గా వస్తుంది. సో దీని పర్ఫార్మెన్స్ మాత్రం ఆఫ్ రోడింగ్లో ఇట్స్ టూ బెటర్. ఎందుకంటే వీల్ బేస్ బాగుంది, గ్రౌండ్ క్లియరెన్స్ బాగుంది, సాఫ్ట్వేర్ సస్పెన్షన్ ఉన్నందుకు, స్టీరింగ్ లైటర్ స్టీరింగ్ ఉన్నందుకు మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. హిల్ అసిస్ట్ కంట్రోల్ అండ్ హిల్ డిసెంట్ కంట్రోల్ కూడా అవైలబుల్ ఉన్నందుకు, అండ్ దాంతోపాటు ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఆప్షన్ ఉంది. సో ట్రాక్షన్ కంట్రోల్ హాఫ్ మోడ్, స్నో మోడ్ ఉంది, మడ్ మోడ్ ఉంది, కంప్లీట్ ఇక్కడ ఉంటే మీకు శాండ్ మోడ్ కూడా అవైలబుల్ ఉంది. సో ఇవన్నీ ఉన్నందుకు మనకి పర్ఫెక్ట్గా మనం ఈజీగా ఆఫ్ రోడింగ్ కూడా చేయొచ్చు. బట్ రేర్గా చేయండి, రేర్గా చేస్తేనే టైర్స్ గ్రిప్ అనేది, పర్ఫార్మెన్స్ అనేది, లైఫ్ స్పాన్ పెరుగుతుంది, ఇంజన్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది, హిల్ అసెంట్ కంట్రోల్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. ఆఫ్ రోడ్ లో మాత్రం ఇట్స్ టూ బెటర్ ఫర్ రైడ్ క్వాలిటీ. సో ఫైనల్ మై ఒపీనియన్ ఆన్ దిస్ కార్, ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకోండి. సో ఈ వెహికల్ ఖచ్చితంగా తీసుకుంటే సిటీ డ్రైవింగ్లో కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు, హైవే డ్రైవింగ్లో కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. సో హైవే డ్రైవింగ్లో కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేసుకుంటూ ఈ వెహికల్ని పర్ఫెక్ట్గా మినిమం ఫ్యూయల్ ఎకనామీ వచ్చేటట్టు స్పోర్ట్ మోడ్లో పెట్టుకోకండి. సో స్పోర్ట్ మోడ్లో పెట్టుకోకుండా నార్మల్గా ఎకనామీ మోడ్ అండ్ కంఫర్ట్ మోడ్లో పెట్టుకొని డ్రైవ్ చేయండి. అప్పుడు మీకు మైలేజ్ అనేది వస్తుంది. అప్పుడే మీరు ఇంకా కంఫర్ట్ జోన్లో, కంఫర్ట్ డ్రైవింగ్ మోడ్స్లో ఇంకా డ్రైవింగ్ చేయగలుగుతారు ఫ్యూయల్ ఎకనామీ. ఈ ప్రైస్ సెగ్మెంట్కి ఈ కార్ బెస్ట్ సూటబుల్, అంటే వాల్యూ ఫర్ మనీ ఎంపీవీ కార్. ఈ కార్ కాంపిటీటర్స్ క్రిస్టా, XUV500 అని నేను తీసుకోను. ఎందుకంటే అవి లెంత్ ఎక్కువ, ఇంజన్ స్పెసిఫికేషన్స్ కంప్లీట్ డిఫరెన్స్ ఉంటాయి, ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి. అది టూ మచ్ ఆఫ్ రైడ్ క్వాలిటీ ఉంటుంది ఇన్నోవా క్రిస్టా. అది మరీ హ్యాండ్లింగ్ చేయలేము, దాంట్లో రోల్ ఓవర్ ఎప్పుడు అవుతుందో తెలియదు ఇన్నోవా క్రిస్టా. బట్ దీంట్లో రోల్ ఓవర్ కాకుండా ఉండడానికి స్టెబిలిటీ కంట్రోల్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ ఉంది. నార్మల్ టార్క్ కన్వర్టర్ కూడా పర్ఫెక్ట్గా యూజ్ చేయగలుగుతున్నాం సిటీ డ్రైవింగ్లో కానీ హైవే డ్రైవింగ్లో కానీ. ఈ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలంటే మీరు ఎల్బీనగర్లో ఉన్న లక్ష్మీ హుండైని కాంటాక్ట్ అయితే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్గా, ఇంకా ప్రైస్ గురించి డీటెయిల్గా చెప్తారు, కంప్లీట్గా తెలుస్తుంది. కింద డిస్క్రిప్షన్లో లొకేషన్ పిన్ చేస్తాను. సో లొకేషన్ పిన్ చేసినప్పుడు మీకు అలా వెళ్ళి చూడండి. మొబైల్ నెంబర్ కూడా ఇస్తాను. మొబైల్ నెంబర్తో పాటు అడ్రస్ విత్ ఆల్ డీటెయిల్స్ కంప్లీట్ మీరు ఇన్ఫర్మేషన్ అక్కడ కాల్ చేసి తెలుసుకోండి. ప్రైస్ గురించి మాత్రం ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పేశాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఎవ్రీ నోటిఫికేషన్ మీకు అప్ టు డేట్ ఉంటుంది. థ్యాంక్ యూ.